హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ అంటే చూసేద్దాం. ఇక నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి సైజ్ అనేది మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు. ఇలా మీడియం సైజ్ ఉంటే సరిపోతుందన్నమాట. వీటిని చక్కగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోండి. వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చాకుతో కట్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఉసిరికాయలకి లైన్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పీసెస్ లాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ కాయల్ని కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఇప్పుడు ఈ సీడ్స్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మాత్రమే మనం పచ్చడి పెట్టేసుకుందాము. ఇలా నేను అన్ని ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఉసిరికాయలన్నిటిని. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 2 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చల్లారాలి కదా, సో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆయిల్ వేసుకుందాము డీప్ ఫ్రై కోసము. ఇందులోనే మనం పోపు వేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉసిరికాయలన్నింటినీ వేసేసుకుందాము. ఇక నేను అన్ని ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే కొన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట. సో మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూడండి, ఇక్కడైతే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే టేస్ట్ అంత బాగోదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్గా తీసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లోకి కొన్ని వెల్లుల్లి వేసుకోండి, ఒక 8 to 10 దాకా. అలాగే కొన్ని మెంతులు వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి కొన్ని. ఇలా ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడికి అవే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ లోపు మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతి కూడా వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా పౌడర్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా చేసుకొని దేంట్లోకైనా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి వేసుకుందాము. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మన పోపు కూడా చల్లారిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కారం వేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్లో ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోనే వేయించిన ఉసిరికాయలను కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, కంపల్సరీగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.